హాయ్ మాస్టర్స్, ధ్యానమిత్రులకు, దివ్యాత్మ స్వరూపులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మన స్వాధ్యాయోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి సన్షైన్ బిఫోర్ ది డాన్, తెలుగులో నక్షత్రలోకాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఇప్పటి వరకు మనము 6 భాగాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 7వ భాగం. నిన్నటి భాగంలో సిరియన్స్ బృందం లైరాలో కొన్ని ప్రదేశాలను దర్శించి బాగా అలసిపోతారు. ఎందుకంటే అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది వీళ్ళకి చాలా హైగా ఉంటుందన్నమాట. అందుకే శ్వాస ప్రక్రియలు అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్. అయితే ఈ ప్రత్యేకమైన శ్వాస ప్రక్రియలు చేయకపోవడం వల్ల రాయ్ అనేటువంటి సిరియన్ మాస్టర్ బాగా అలసిపోయాను అని కూడా చెప్తారు. అందుకే ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా వీళ్ళకి 12 పోగుల DNA కలిగినటువంటి నూతన మానవుని సృష్టించాలి అనేటువంటి తపన ఇంకా పెరుగుతుంది వీళ్ళల్లో. ఎందుకంటే ఈ మానవుడి ద్వారానే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా అన్ని డైమెన్షన్స్లో ఉండగలిగేటువంటి కెపాసిటీని సంపాదించుకుంటారు. అన్ని లోకాల్లో సమానంగా జీవించగలుగుతారు. అందరితో సంబంధ బాంధవ్యాలను కూడా కలుపుకోగలుగుతారు. అందుకే ఇప్పుడు మనందరికీ కూడా ఈ 12 DNA యాక్టివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అయితే దీనికోసం మనం ఏ ప్రత్యేకమైన కోర్సులు కానీ ఏ క్లాసెస్ యాక్టివేషన్స్కో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ పెయిడ్ క్లాసులకో వెళ్ళనవసరం లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి రోజు గంటలు ధ్యానం చేస్తే చాలు మాస్టర్స్. మనలో ఉన్నటువంటి ఆ 12 DNA ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోద్ది. అయితే ఇందుకు మనం చేయవలసిందల్లా కేవలం మొట్టమొదటి నియమం శుద్ధ సాత్విక ఆహారం, అది కూడా గార్లిక్ మష్రూమ్స్ లేకుండా. అవి 2 నెగిటివ్ ఫోర్స్ ఫుడ్ కాబట్టి వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఇంకొకటి, మన ఆలోచనలు కానీ మన మాటలు కానీ శుద్ధ సాత్వికంగా ఉండాలి. పాజిటివిటీతో, సత్యంలో, ఏకత్వంలో, అహింసాయుతంగా మన జీవన విధానం ఉన్నప్పుడే ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి అన్ని యాక్టివేషన్స్, DNA యాక్టివేషన్, తోడ యాక్టివేషన్, ఆరా క్లీనింగ్, కుండల్ని యాక్టివేషన్, 7 శరీరాల కలయిక అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి మాస్టర్స్. మన ఫ్రీక్వెన్సీ అనేది హైలోకి వెళ్ళిపోద్ది. మనలో ఉన్నటువంటి ఆ కణాల సిస్టమ్ కూడా కంప్లీట్గా పరిశుద్ధంగా, కొత్త కణాల సృష్టితో మనం ఇదే దేహంలో మరో జన్మను తీసుకుంటాం. అప్పుడు మనం దివ్య మానవులుగా రాబోయేటువంటి సత్యయుగంలోకి అడుగు పెడతాం. స్వర్గం లాంటి ఆ ప్రపంచంలో మనమంతా దేవతలుగా, అమరులుగా జీవిస్తాం మాస్టర్స్. అలాగే వీళ్ళంతా నిన్న లైరన్ స్టార్ గేట్ దగ్గరకు వెళ్తారు. అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కూడా గమనిస్తారు. కొంత అసౌకర్యానికి కూడా గురి అవుతారు. అలాగే భగవంతుడి నుంచి అప్పుడే పుట్టినటువంటి నూతన ఆత్మలు లైరన్ స్టార్ గేట్ ద్వారా ఎలా లోపలికి కిందికి ప్రవేశిస్తున్నారు, ఆ ఆత్మల్లో వచ్చేటువంటి మార్పులను వీళ్ళు గమనిస్తారు. భగవంతుడి నుంచి అప్పుడే విడివడినటువంటి ఆత్మ పసిబిడ్డలా ఉంటుంది. తన పూర్తి దైవ కాన్షియస్తో, ఏకత్వంలో, ప్రేమ, కరుణ, శాంతిలతో ఉంటుంది. అయితే అనుభవ పాఠాల కోసం మాత్రమే ఈ ద్వంద్వత్వంలోకి లైరన్ స్టార్ గేట్ ద్వారా ఆత్మలు అనేది రావడం జరుగుతుంది. అయితే ముందుగా లైరన్లోనే జన్మ తీసుకుంటారు వీళ్ళు. అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు కిందకి దిగుతూ వాళ్ళు కోరుకున్న లోకాల్లో జన్మలు తీసుకుంటూ వస్తారు. అయితే సాహస ఆత్మలు మాత్రమే భూమి మీదకు వస్తాయి. ఎందుకంటే ఇతర లోకాల్లో వేల సంవత్సరాల్లో నేర్చుకునే పాఠాలు భూమి మీద అతి త్వరలో మనము నేర్చుకుంటాం. ఇక్కడ చాలా తక్కువ జన్మల్లోనే ఎన్లైట్మెంట్ అనేది సాధించుకుంటాం. అది మన తపనను బట్టి ఉంటుంది మాస్టర్స్.
దీనికి ఎగ్జాంపుల్ మిలారేప ఒకే జన్మలో ఎన్లైట్మెంట్ సాధించారని పత్రి సార్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన తపన అట్లాంటిది కాబట్టి. అలాగే మనమంతా కూడా ఈ లైరన్ స్టార్ గేట్ ద్వారానే మనం కిందికి వచ్చాము, లైరాలో ఉన్నాము. మిగతా మన ఆత్మ ప్రణాళికల ద్వారా వివిధ లోకాల్లో జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నాము. అయితే ఇప్పటి వరకు మనం ఎన్నో జన్మలు వేస్ట్ చేశాము, తెలియని ఒక అమాయకమైన అజ్ఞానపు స్థితిలో. కానీ ఈ జన్మ మాత్రం మనము వృధా చేసుకుంటే ఇక ఎప్పటికీ ఇంత అద్భుతమైన జన్మను మనము తిరిగి పొందలేం. ఆత్మస్థితిలో మనం ఎంతో రోధించాల్సి ఉంటుంది మాస్టర్స్. అందుకే మన ఈ చివరి సాహస యాత్రను, సాహస జన్మను సాహసంగా పూర్తి చేద్దాం. ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వీర సైనికుల్లా పోరాడి గెలుద్దాం మాస్టర్స్. మన వెనక వస్తున్న ఎంతోమందికి మార్గదర్శకులుగా నిలుద్దాం. అటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం 7వ భాగం స్వప్న సీమల గురించి తెలుసుకుందాం. ఆ మరుసటి రోజు సిరియన్స్ అందరినీ స్వప్న సీమలకు తీసుకువెళ్ళారు. అక్కడ లైరా స్త్రీలు, లైరా పెద్దలు, లైరా జ్ఞానులు సమావేశమయ్యారు. లైరాలో పుట్టిన కొన్ని ఆత్మలు పుట్టుకతోనే ఓ ప్రత్యేకత కలిగి ఉండి సృష్టి తాలూకు కాంతి చట్రాలను అమర్చుకోగలుగుతారు. ఈ కాంతి చట్రాలను ఇముడ్చుకోగలిగిన వారై సరి అయిన కాంతి అల్లికలను ఉత్తేజింపచేసి తద్వారా కోరుకున్న దృశ్యాలను సృష్టించగలుగుతారు. నిజానికి వాళ్ళేమీ కాంతి అమరికలను సృష్టించరు, అది ఎలోహిం పని. అయితే లైరా స్త్రీలు ఆ కాంతిని స్వీకరించి కోరుకున్న ఆకారంలోకి తేవడానికి సహాయపడతారు. ఈ మొత్తం పద్ధతిని స్వప్న దారాలను అల్లటం అంటారు. వాళ్ళందరూ కలిసి ఈ సమయంలో ఏ కలలు కంటారో, ఏ దృశ్యాలనైతే చూస్తారో అవే సృష్టించబడతాయి. ముఖ్యమైన సంగతి ఏమిటంటే సరి అయిన ఖచ్చితమైన చిత్రాన్ని రూపొందించాలి. అంటే ఏదైనా ముందు మనస్సులోనేగా సృష్టించబడేది. లైరా స్త్రీలు దేవుడి మనస్సుతో లేదా విశ్వ చైతన్యంతో చాలా ఖచ్చితంగా అనుసంధానం కాగలరు. వారు సరి అయిన మనోచిత్రాలను సృష్టించి ఆపై అవి భౌతిక రూపాలలోకి వచ్చేలా రూపకల్పన చేస్తారు. మోస్టీనియా, ఎస్సేనియా మిగతా అందరూ ఈ స్వప్న దారాలు అల్లబడే చోటికి వచ్చినప్పుడు లైరా పెద్దలు లైరా కోసం శాంతిని, సమృద్ధిని కోరుతూ దృశ్య మాలికలను మనోవీధులలో అల్లుతూ ఉన్నారు. 12 లైరా స్త్రీలు ఒక పెద్ద గదిలో కూర్చొని ఓ సరస్సు వైపు చూస్తున్నారు. కొంత దూరంలో ఎమరాల్డ్ కొండలు ఉన్నాయి. ఆ హాలు వేల గులాబీ మార్బుల్స్తో చేయబడి ఉంది. లైరా స్త్రీలు చిన్న కుషన్ల మీద గుండ్రంగా కూర్చొని ఉన్నారు. నేల మీది నుంచి నీలి రంగు దాకా సీలింగ్ దాకా సన్నని లోతైన కిటికీలు తెరిచి ఉన్నాయి. అవి చాలా ఉండి ఆ గది నుంచి ఓ సరస్సు ప్రక్కన గల తోటలోనికి వాకిళ్ళు తెరుచుకొని ఉన్నాయా అనిపిస్తోంది. ఈ తెరుచుకున్న కిటికీల గుండా చూపు సారించిన ఎస్సేన్య అలా చూస్తుండిపోయింది. ఆ కొలంలో క్రింది నుంచి పైకి ఎగసిపడే నీటి ఫౌంటైన్లు, నీటి అంచున బ్లూ ఫార్మ్స్ హోటల్ దగ్గర చూసిన ముదురు గులాబీ రంగు పువ్వుల పొదలు. వెంటనే అటుకేసి నడిచింది ఎస్సేన్య. సిరియన్ బృందాన్ని అభినందించడానికి లైరా స్త్రీలలో ఒక ఆమె లేచి నిలబడి చిరునవ్వుతో తలుపు దగ్గరకు వచ్చింది. పొడుగ్గా సన్నగా ఉండి జుట్టును తల మీద మెలితిప్పి ముడిగా పెట్టుకుంది. ఆమెకు ముదురు నీలం రంగు కళ్ళు ఉన్నాయి. సిరియన్ బృందం వైపు అరచేతులు చాపి శుభాకాంక్షలు అంది. నా పేరు అలెస్సాండ్రా. నేను మీకు ఈ స్వప్న సీమల్లోకి ఆహ్వానం పలుకుతున్నాను. మీరు మాతో కలిసి భూమి మీద ఓ క్రొత్త జీవిని సృష్టించడం కోసం ఇక్కడికి వస్తున్నారని తెలిసి ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాము.
ఈ పని యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకోగలము. ఎందుకంటే ఒక రోజున ఈ సరికొత్త జాతి ఈ నక్షత్ర మండలం అంతటా ప్రయాణించి మన అందరి మధ్యన జీవించగలదు. ఎలోహిం అక్కడికి చాలాసార్లు వచ్చి వెళ్ళారు. ఇక్కడికి మీరు మేము కలిసి చేయాల్సిన పని గురించి చర్చించారు. ఇప్పుడు మేము పని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అంది అలెస్సాండ్రా. పని మొదలు పెట్టడానికి ముందు ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. చూడడానికి ఈ క్రొత్త మానవులు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? మాలాగే ఉండాలా, లేక భూమి వాతావరణానికి అనువుగా ఏదైనా భిన్నంగా ఉండాలా? దీని గురించి మీరు మాకు చెప్పాలి అంది అలెస్సాండ్రా. ఎస్సేన్యా ఆసియా వంక చూసింది. ఎందుకంటే ఆసియా జన్యు నిర్మాణంలో నిపుణురాలు. నువ్వేమంటావు ఆసియా అంది ఎస్సేన్యా. కిటికీలలో నుంచి బయటి అందాలను చూస్తున్న ఆసియా చూపు మరల్చుకొని జవాబిచ్చింది. ఏదో ఒకనాడు భూలోకవాసులు ఈ 12 పరిమాణాల దిగువ స్థాయి కాంతి లోకాల్లోనూ ప్రయాణించాలి. కాబట్టి వాళ్ళ శరీరాలు లైరన్లలాగా, సిరియన్లలాగా, మరి ప్లీడియన్లలాగా ఉండాలి అనుకుంటున్నాను అంది. అవుననుకోండి, ఇదంతా రూపొందించడానికి కాస్త సమయం పడుతుంది. ఈ సమయంలో స్థానిక భూలోక వాసులు చూడడానికి భిన్నంగా ఉన్నారు. వాళ్ళు పొట్టిగా, మోటుగా, కాస్త ముందుకు వంగిపోయి చాలా వెంట్రుకలతో కప్పబడి ఉన్నారు. వారు జన్యు వారసత్వం కాలాంతరంలో పొడుగ్గా, బలంగా, మరి కాస్త అందంగా తయారయ్యేలా మార్పు చెందగలరు. సరి అయిన సమయంలో వారు కూడా మీ లైరన్లాగా, మా సిరియన్లలాగా కనిపిస్తారు. భూమి 3వ పరిమాణంలోనే ఉండిపోయినందువల్ల భూలోకవాసుల చైతన్యం 3వ పరిధి శక్తి స్థాయిలోనే ఉండటంతో ఈ క్రొత్త జన్యు ప్రణాళిక వల్ల వచ్చే మార్పులకు అనుగుణంగా విభిన్నతను కలగజేయవచ్చు. ఇది మనం సృష్టించబోయే క్రొత్త మానవ జాతిలో కొంత స్పష్టతను, స్వచ్ఛతను కోల్పోయినట్లు చేయవచ్చు. కానీ భూమి 5వ పరిమాణం శక్తి స్థాయిలను అందుకున్నప్పుడు స్పష్టతా లోపం అధిగమించబడి భూలోకవాసులు త్వరగా కర్మ సంబంధంగా వచ్చిన శరీరపరమైన లోపాలను నయం చేసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళు తమలో కాంతిని పొందుపరుచుకొని భౌతికమైన అనారోగ్యాల నుంచి బయటపడతారు. ఆపై ప్రతి తరము ఈ క్రొత్త మానవ నమూనాలో పరిమాణం చెందుతూ వస్తుంది. భూమి మళ్ళీ తన పూర్వపు 5వ పరిమాణంలోకి వచ్చినప్పుడు ఆ సమయానికి ప్రజలు కూడా తమలోని భౌతిక మార్పులకు కారణం తాము తినే ఆహారం కాదని, తమ చైతన్యపు స్థాయిలోని ఉన్నత స్థితి అని గుర్తిస్తారు. అంతవరకు వారిలోని అవగాహన స్థాయిలను, ముఖ్యంగా ఇతర తలాల గురించిన వాస్తవ జ్ఞానాన్ని మరుగుపరిచినాయి. నిరోధం తొలగిపోతుంది. ఇది జరిగినప్పుడు మానవులు తమ మనస్సును ఉపయోగించి తమ శరీరాలను పునర్నిర్మించుకోవడం జరుగుతుంది. భూమి 4 మహాయుగాల కాలపరిమితి పూర్తి చేసుకున్నప్పటికీ భూలోకవాసులు తమ మీద తాము ఆధిపత్యాన్ని పొంది తమలోని సత్యాన్ని గుర్తిస్తారు. దాంతో తమ మూలాల జ్ఞాపకాలు అర్థమై మన నక్షత్ర జాతులలో తాము కూడా ఎన్నో జీవిత కాలాలు గడిపామని అర్థం చేసుకుంటారు. సిరియస్ నుండి వచ్చిన మరో స్త్రీ తాను మాట్లాడాలనుకుంటున్నట్లు చేయెత్తింది. పొడుగ్గా ఉండి మెత్తటి గోధుమ రంగు జుట్టును మెడ వెనకాల అందంగా సర్దుకుని ఉంది. తెల్లటి పొడవైన గౌను లాంటిది వేసుకొని ఉంది. మామూలుగా ఆమె ఎప్పుడు నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటుంది. మాట్లాడాలనిపిస్తే మాత్రం తప్పకుండా అది ఇతరులు వినాల్సింది అయి ఉంటుంది. ఆమె పేరు డోరితల. మనస్సు యొక్క పనితీరును పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం ఆమె ప్రత్యేకత. ఆమె సిరియన్లో జన్మ తీసుకోవడానికి ముందు 7వ పరిమాణానికి చెందిన ఆర్కుటూరియన్ నక్షత్ర మండలంలో చాలా జన్మలు తీసుకుంది. భావనా శరీరం గురించి, ఉద్వేగాలపై ఆలోచన ప్రభావం అన్న విషయం పట్ల ఆమెకున్న జ్ఞానం క్రొత్త మానవుని సృష్టి నిర్మాణానికి ఆలోచన ద్వారా, అనుభవం ద్వారా జ్ఞానం పొందటంలో విషయంలో సహాయపడుతుంది. మనం సృష్టి చేయబోయే నూతన మానవుడు ఏమీ తెలియని ప్రపంచంలో జీవించవలసి ఉంది అనేది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. డోరితల చెప్పసాగింది. భూమి మీద మనకు ఉన్నట్లు ఒక నిర్దేశమైన నిర్మాణం లేదు. మనలాగే వాళ్ళకి మెదడు, ఉద్వేగాలు ఇవ్వవచ్చు.
మనం వీటిని బహుమానాలుగా భావించినా వాళ్ళలో చాలామంది వీటిని శాపాలుగా కూడా భావించవచ్చు. మనలాంటి అభివృద్ధి చెందిన సున్నితమైన మనసు చాలా సులభంగా సంతోషాన్ని పొందగలదు, అయితే త్వరగా బాధను పొందగలదు. వారికి మనకున్న అవగాహన స్థాయి లేదు. ఇతర దిగువ స్థాయి కాంతి లోకాలలోని జీవితం గురించిన జ్ఞానం లేదు. అంతేకాదు, వారికి తమ గత జన్మల గురించి, అప్పుడు నేర్చుకున్న విషయ జ్ఞానం గురించి గుర్తు ఉండదు. కాబట్టి ఈ జ్ఞానం వల్ల వాళ్ళు సరి అయిన నిర్ణయాలు తీసుకోలేరేమో. వాళ్లకు ఉన్నదల్లా తమలోని ఆత్మవాణి. అదే వారి జీవన మార్గంలో వారికి మార్గదర్శకత్వం చేస్తూ ఉంటుంది. ఒక మార్గదర్శకత్వం లేదా అర్థం చేసుకునే స్థాయి లేకుండా మనసును ఉన్నత ఉపయోగం కోసం ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం వారికి కష్టమైన పని అని నేను అనుకుంటున్నాను. అందుకే వాళ్ళలో బాగా సున్నితత్వము, ఓ మోస్తరు ఉద్వేగాలు పొందుపరచడం అవసరమని నా భావన. అది కూడా వాళ్ళు భౌతిక రూపాలతో జీవితానుభవాలు పొందాలి అంటే ముగించింది డోరితల. అవునవును అంది అలెస్సాండ్రా, అంటే లైరా స్త్రీ. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. మనం మానవులకు చాలా తీవ్రమైన ఉద్వేగం, సున్నితత్వం, జాగరూకత స్థితిని ఇచ్చినట్లయితే అది వారిని సరి అయిన ఆలోచనలు చేసేలా చేస్తుంది. దాంతో వారు తమ మనస్సులను మలుచుకోగలుగుతారు. వారు ఏదో ఒకనాడు మనలా తయారవుతారు. మనం వివాహాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మనం చేయబోయే ఈ పని మన జన్యు వారసత్వాన్ని తగ్గించడానికి బదులు పెంచగలదు అని నిర్ధారించుకోవాలి. ఈ సంభాషణ జరిగేటప్పుడు మోస్టిని ఆ గదిలో లేడు. కాసేపటికి తిరిగి వచ్చాడు. నక్షత్ర ద్వారం నుంచి క్రొత్తగా కొన్ని ఆత్మలు వీళ్ళని అభినందించడానికి వచ్చాయని చెప్పాడు. వీళ్ళందరికీ భోజనాలు సిద్ధం అయ్యాయని, సరస్సు దగ్గర ఏర్పాటు చేశారని చెప్పారు. ఎస్ఎన్యకి ఇప్పటికే చాలాసార్లు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే లైరన్స్కు నిజానికి తినాల్సిన అవసరం లేదు. శ్వాసించడం ద్వారానే వాళ్ళ శరీరాలకు పోషణ పొందగలదు అని తెలుసు. భోజనం వీళ్ల కోసం ఏర్పాటు చేస్తున్నారని అనుకుంది. అందరూ తెరిచి ఉన్న కిటికీల లాంటి తలుపుల గుండా బయటకు నడిచి సరస్సు పక్కన గట్టు మీద ఏర్పాటు చేసిన టేబుల్స్ చుట్టూ కూర్చున్నారు. కొన్ని స్వాగతోపన్యాసాలు విన్నాక ఆహారాన్ని ఆశీర్వదించి తినడానికి ఉపక్రమించారు. ధాన్యంతో, పిండితో చేసిన పింక్ కేక్స్, సన్నగా ఉన్న చిన్న ఫ్రూట్స్, డ్రింక్స్. ఓహో, ఎస్ఎన్యా చాలా ఆనందించింది. తినాల్సిన అవసరం లేకపోయినా అతిథుల కోసమో తినటం వల్ల వచ్చే ఆహ్లాదం కోసము వాళ్ళు కూడా తిన్నారు. ఎస్ఎన్యా పక్కన కూర్చున్న ఓ లైరా స్త్రీ పేరు మొల్లియా. ఇతరులకు ఆహ్లాదాన్ని కల్పించి తద్వారా ఆనందం పొందటం లైరాలో ముఖ్యమైన విషయమని చెప్పింది. చేసే పనిలో ఆనందం, ఆహ్లాదం పొందకపోతే వాళ్ళు మరో పనిలోకి మారిపోతారట. తమలో నుంచి శక్తిని సహజంగా ప్రవహించనివ్వకుండా బలవంతంగా ప్రవహించనిస్తే అది మన శరీరానికి, మనస్సుకు మధ్య ఉన్న సున్నితమైన స్థితికి కష్టం కలిగిస్తుంది అంది మొల్లియా. కనుకనే మా మనసులు అన్ని వేళలా స్వచ్ఛంగా, సామరస్యంగా ఉండేలా మేము జాగ్రత్త పడతాము. అందువల్లే లైరాలోని ప్రజలంతా శక్తితో, సంతోషంతో ప్రకంపిస్తూ లైరా నాగరికతను పోషిస్తారు. ఈ కేకును చూడండి, ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తినడం నాకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నేను ఏదైనా చేసినప్పుడు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుతాను. నాలోని ప్రతి కణము ప్రతిస్పందిస్తుంది. ఈ సామరస్యంతో కూడిన శక్తి నా ఆత్మను సంతృప్తిపరుస్తుంది. అందుకే అప్పుడప్పుడు లైరాలో ఆహారాన్ని తీసుకుంటాము. మీరు చెబుతున్నది బాగా అర్థమవుతోంది మొల్లియా, చెప్పింది ఎస్ఎన్యా. అయితే నేను నా రోజువారీ జీవితంలో తీరిక లేకుండా ఉంటాను. నా పని నాకు ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ నేను అప్పుడప్పుడు అలసిపోతుంటాను. సిరియన్ కౌన్సిల్ తరపున గ్యాలక్టిక్ కౌన్సిల్ మీటింగ్స్కి నేను వేరువేరు తలాల మీదుగా సాగిన ప్రయాణం నన్ను అలసటకు గురిచేస్తోంది. దీనికోసం ఏమైనా పరిష్కారాన్ని సూచిస్తారా అంది.
అలాగా, నేను ఇప్పుడు మీకు రహస్యాన్ని చెబుతాను వినండి. ఇది మా లైరా వాళ్ళకు మాత్రమే తెలిసిన రహస్యం. అయితే నేను మీతో పంచుకుంటాను మీకు సహాయపడడానికి అంది మోల్లియా. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఉదయం నుంచి మీరు చేయాల్సిన పనులను ఒక జాబితాగా వ్రాసుకొని మీ పూర్ణాత్మకు వాటి ప్రాముఖ్యతను అనుసరించి పనులను పూర్తి అయ్యేలా చూడమని చెప్పండి. ఆ తర్వాత నిద్రపోండి. ఉదయం లేవగానే ఆ రోజుకు మిమ్మల్ని నిర్దేశకత్వం వహించమని మీ పూర్ణాత్మను అడగండి. అప్పుడు ప్రతి పని ఉత్సాహంగా సంతోషంగా జరిగిపోవడం మీరు గమనిస్తారు. ఈ రకంగా చేస్తే ప్రతిరోజు ఓ కానుకగా, ఓ ఇంద్రజాల నిధిగా మనం కనుక్కోగలుగుతాము, ఆనందించగలుగుతాము. మీ పని అప్రయత్నంగా ప్రాముఖ్యాన్ని బట్టి నిర్దిష్టంగా జరిగిపోతూ ఉంటుంది. అంతగా ప్రాముఖ్యం లేని పనులు కాస్త నెమ్మదిగా ఉంటాయి. మీ అతి మానసం అంటే హయ్యర్ మైండ్ ఎంత కట్టుదిట్టంగా పనులు నిర్వర్తిస్తోంది అన్నది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు ఎంతో అవసరమనుకున్నది వాస్తవంలో అవసరమే లేదు అని మీరు గ్రహించవచ్చు, ముగించింది మోల్లియా. అద్భుతం అంది ఎస్సేనియా. మీరు చెప్పినట్లు నేను ప్రయత్నిస్తాను. కానీ నా పూర్ణాత్మ ఏదైనా వదిలివేస్తే లేదు, ప్రతి రాత్రి నువ్వు తయారు చేసిన పాత జాబితా చదివి క్రొత్త జాబితా తయారు చేసుకునేటప్పుడు నీలోని జ్ఞాపకాలు మేల్కొంటాయి. ప్రతి క్షణం నువ్వు చేసే పనులు ఒకదాని తర్వాత మరొకటి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. నువ్వు సంతోషిస్తావు. పనులన్నీ కూడా ఎలా జరిగిపోతున్నాయో గమనిస్తావు అంది మొలియా. టేబుల్ ఆ చివరి గుండా మోస్టియా తననే గమనిస్తుండడం చూసింది ఎస్సేనియా. ఇద్దరు చూపులు కలవగానే చిరునవ్వు వచ్చింది. ఎటోసాస్ దగ్గర మోస్టినియా తన మనస్సులోని భావాలు చెప్పినప్పటి నుంచి తాను కాస్త నిశ్చితంగా ఉంది. తనలాగే అతనికి తన పట్ల ఇవే భావాలు ఉన్నాయని తెలియటం వలన ఆనందం, ఆ భావాలు తనకొక్కదానికే కాదు అన్న నిశ్చింత. ఎస్సేనియా, మీరు తినడం పూర్తయితే సరస్సు దిగువన నాతో కలిసి నడవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అన్నాడు. మీరు ఇక్కడికి రావడం గురించి మీతో చర్చించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అన్నాడు. మొలియాను క్షమించమని అడిగి మోస్టినియా వైపు అడుగులు వేసింది ఎస్సేనియా. ముందుగా వాళ్ల పని గురించి మాటలు జరిగాయి. ప్రతిరోజు సిరియస్ బృందం లైరా స్త్రీలతో కలిసి స్వప్నసీమల గదిలో కొత్త మానవుని యొక్క జన్యు నమూనా ఎలా రూపొందించాలో చర్చించమని చెప్పాడు. అది కూడా ఎలోహిం ఆదేశాలను అనుసరించి ఆ పని చేయాలి. అలా నడుస్తూ దారిలో ఓ మలుపు దగ్గర గడ్డి ఉన్న చోట సరస్సును చూసే వీలున్న చోట ఇద్దరు కూర్చున్నారు. సిరియస్ బృందం, లైరా బృందం ఇంకా భోజనాలు ఆస్వాదిస్తూ వీళ్లకు దూరంగా కనుమరుగ్గా ఉన్నారు. మోస్టినియా ఎస్సేనియా కేసి తిరిగి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని ముఖంలో భావోద్వేగం. ఎస్సేనియా, ఈ నెల అంతా మనం కలిసే ఉండబోతున్నాం అన్న ఆలోచన నాలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ పని నుంచి మీకు భంగం కలిగించడం నా అభిమతం కాదు. మీ పనిలో నాకు వీలైనంత మేర సహాయం చేస్తాను. కనీసం ఈ సమయాన్ని మనం కలిసి గడపడానికి ఉపయోగించుకోవచ్చు అన్నది ఆ సంతోషానికి కారణం అన్నాడు మోస్టినియా. నాది అదే అభిప్రాయం అంది ఎస్సేనియా. ఎలోహింకు మాపై గల ఈ నమ్మకం మా బృందం అందరి పట్ల ఉన్న గౌరవాన్ని తెలుపుతోంది. మా పని చక్కగా సాగాలని నేను ప్రార్థిస్తాను. ఆసియా, రాయ్, డోరితల మిగతా అందరూ జన్యు సృష్టిలో అత్యంత నిష్ణాతులు. మోస్టినియా, ఇలా మీ చేతులు నా చేతుల్లో ఉండడం నాకు ఎంతో బాగుంది. అయితే నేను నా ప్రస్తుత పని నుంచి పక్కకు తొలగడం నాకు ఇష్టం లేదు. ఇక మనం వెళ్ళిపోదాం. కానీ ఇక్కడి నుంచి సిరియస్కు వెళ్ళబోయే ముందు రోజు రాత్రి మనం కలిసి ఉందాం. ఆ రాత్రి నేను మీతో ఉన్న సమయం ఎంతో కాలం నాతో ఉండాలి అంది ఎస్సేనియా. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి, బుగ్గల మీదుగా జాలువారాయి. మోస్టినియా, అది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. అవును, అలానే చేద్దాం. ఆ సమయాన్ని ఇద్దరం పంచుకుందాం. అది మన జ్ఞాపకాల్లో ఒక ముఖ్యమైనదిగా మిగిలిపోతుంది అన్నాడు. ఇంకా మనం వెళ్దాం ఎస్సేనియా. అనవసరంగా పుకార్లకు తావివ్వరాదు. ఇద్దరూ లేచి నించున్నారు. మోస్టినియా ఒక్కసారి ఆమె దగ్గరకు లాక్కున్నాడు. ఐ లవ్ యూ ఎస్సేనియా అన్నాడు.
ఐ ఆల్సో లవ్ యూ మోస్టినియా అంది యస్యన్య. చివరి రోజు రాత్రి కోసం ఎదురు చూస్తాను అంది. అందరూ తిరిగి బ్లూ ఫార్మ్స్ హోటల్కి వచ్చేశారు. తన గదిలో ఉన్న గమ్మత్తైన ఆ కుర్చీలో కూర్చొని ఏడవసాగింది యస్యన్య. ఆ కుర్చీ ఆమెకు ఎంతో ఊరట కలిగిస్తోంది. మోస్టినియా పట్ల ఎంతో కాలంగా తనలో ఉన్న భావాలు బయటికి వచ్చేసి తేలికగా ఉన్నట్లు భావించింది. కాసేపు ఏడ్చి స్నానం చేసి కాస్త పచ్చటి ద్రవం త్రాగి బెడ్ మీద వాలిపోయింది. ఆ నిద్రలో యస్యన్య ఓ కలగంది. ఆమె మోస్టినియా ఇద్దరు గొంగళి పురుగుల్లా రెండు గట్టి పెంకులాంటి దానిలో ఉన్నారు. ఒక పెద్ద శబ్దం వినిపించింది యస్యన్యకు. విజయ సూచకంగా 3 సార్లు తుపాకులు గాల్లో పేల్చిన శబ్దం అది. ఆ రెండు గొంగళి పురుగులు ఒక ప్రక్క నుంచి మరో ప్రక్కకు మెలి తిరుగుతూ కదలడం మొదలుపెట్టాయి. ఆ పెంకులాంటి గూటిలో ఆ రెండు ఇప్పటి మోస్టినియా యస్యన్యలలాగానే ఉన్నారు. ఆ గూళ్లలో నుంచి బయటికి రాగానే ఇద్దరు పసుపు రంగు సీతాకోక చిలుకల్లా ఉన్నారు. ఆ కలలో ఆ రెండు సీతాకోక చిలుకలు ఒక్క క్షణం అలా నిల్చుండిపోయాయి. ఇద్దరూ కలిసి సూర్యకాంతి వైపు ఎగిరిపోయే ముందు తడి రెక్కలు ఆరబెట్టుకోవడానికా అన్నట్లు. ఆ మరుసటి ఉదయం ఆపై మరెన్నో ఉదయాలు మోస్టినియా వచ్చి వాళ్ళందరినీ రోజు యొక్క మొదటి డెగాల్లో తీసుకెళ్లి స్వప్న మాలికల గదికి చేర్చేవాడు. లైరాల స్త్రీలతో వాళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ క్రొత్త మానవ సృష్టి గురించి చర్చించుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో వాళ్ళంతా కూడా అంటే సీరియస్ బృందం తమను గురించి కూడా ఎంతో తెలుసుకోగలిగారు. లైరా స్త్రీలు అంతా కలిసి కూర్చొని ప్రార్థన ధ్యానం చేసిన తర్వాత లైరాకు చెందిన ఒక పురాతన పాటలోని చరణాలను పాడేవారు. వారి స్వర మేళవింపు నుంచి వెలువడిన శక్తిలోకి వారి జాతి ప్రజల కలలు కోరికలు ఎంతో అనుభూతితో నింపేవారు. మిగతా 12 పరిమాణాల దిగువ స్థాయి కాంతి లోకాల్లోని నక్షత్ర జాతుల అభివృద్ధి నిర్దేశకత్వం కూడా వీళ్ల బాధ్యతే కాబట్టి భూమి కోసం కూడా వారి పాటలో చరణాలు ఉండేవి. లైరా స్త్రీలు ఈ విధంగా పాడుతుండగా ఆ హాలులోని మిగతా అందరూ భవిష్యత్తుకు సంబంధించిన దృశ్యాలు చూసేవారు. వాళ్ళు యుద్ధాలు చూశారు, కరువు కాటకాలు చూశారు, పెద్ద పెద్ద భూకంపాలు, భూమిని తుడిచిపెట్టడం చూశారు. భూమి కోసం, భూలోక వాసుల కోసం వారు ఎన్నో కన్నీళ్లు కార్చారు. అయితే ఈ దృశ్యాలు చూస్తున్నప్పుడే వాళ్ళు ప్రేమ శక్తిని చూడగలిగారు. ఈ సమయం తర్వాత వారు శాంతిని, సమృద్ధిని కూడా చూశారు. ఆ చీకటి భూమిలో నుంచి ఒక క్రొత్త భూమి పుట్టుకు రావడాన్ని వారు చూశారు. ఆ భూమిలో ప్రేమ, సమదృష్టి, ఇతరుల పట్ల సామరస్యం, సానుభూతి ఏర్పడడం చూశారు. హింసను, అధికారాన్ని, అన్యాయాన్ని ఎదిరించే సత్తా ప్రజల్లో ఏర్పడడం గమనించారు. ఈ దృశ్యాలన్నీ వరుసగా చూసేటప్పటికీ యస్యన్య ఎంతో ఉద్వేగానికి గురి అయింది. భూమికి వెళ్ళి వారికి సహాయపడాలన్న కోరికను ఈ దృశ్యాలు మరింత బలపరిచాయి. ఎవరైతే ఆ పరిస్థితులకు తట్టుకొని నిలబడగలుగుతారో, ఎవరైతే అంతరంగ బలాన్ని వారి మనస్సులలో, హృదయాలలో నింపుకోగలుగుతారో అలాంటి జాతిని సృష్టించాలన్న విషయం ఇప్పుడు మరింత స్పష్టమైంది. ఇదంతా అయ్యేసరికి లైరా స్త్రీలు మరో క్రొత్త పాటను అందుకున్నారు. తీయని గొంతులతో ఎంతో మార్ధవంగా పాడుతున్న పాట భూలోక వాసులను ఇంకా నక్షత్ర లోకాలకు తిరిగి వచ్చేయమని పిలుస్తోంది. అదే వారి నిజమైన ఇల్లు కనుక వాళ్ళ హృదయాలలోంచి ఆ బాధాకరమైన పిలుపుతో కూడిన పాటతో ఆ హాల్ అంతా ఆ లైరా పాట ప్రకంపనలు నిండిపోయాయి. లైరా స్త్రీలు పాడిన ఈ పాట పాత భూమి యొక్క అంధకారాన్ని స్వస్థత పరిచి ఆ పాత శక్తుల స్థానంలో క్రొత్త శక్తులను నింపుతోంది అని గ్రహించింది యస్యన్య. వాళ్ళు పాట పాడేటప్పుడే వారందరి సామూహిక ఆలోచన, సృష్టి జత కలిసి క్రొత్త భూమి యొక్క మనోచిత్రం ఏర్పడుతూ ఉండేది. అది 5వ పరిమాణ స్థాయి భూమి, పూర్తి ప్రేమ శాంతులతో నిండింది.
ఎసేన్యా తన అంతరంగంలో చక్కచక్క మారుతున్న చిత్రాలను చూడగలిగింది. చెట్లు, పర్వతాలు, నదులు, నీలపు సముద్రాలు ఇవన్నీ క్రొత్త కాంతితో మెరిసిపోతున్నాయి. ఆపై ఎసేన్యా మనుష్యులు ఇసుక బీచ్లో నడవడం చూసింది. వాళ్ళు నవ్వుతున్నారు. కొందరు నవ్వుతూ కన్నీళ్లు జారుస్తున్నారు. ఒక స్త్రీ ఓ బాలుణ్ణి హత్తుకుంటోంది. ఆ బాలుడు ఆ స్త్రీ వంక చూసి నవ్వుతున్నాడు. అదే క్షణంలో ఆ బాలుడి కళ్ళల్లో రాయి కళ్ళను చూసి భవిష్యత్తులో రాయి భూమి మీద జన్మ తీసుకుంటాడని గ్రహించింది ఎసేన్య. చివరకు చాలా రోజుల తర్వాత లైరా స్త్రీలు కొత్త మానవ సృష్టికి కావలసిన అల్లికలను రూపొందించారు. ఇంకా మిగతా పని సిరియన్స్ది. తమ జన్యుశాస్త్ర నైపుణ్యంతో ఆ అల్లికల చట్రాన్ని ఎలా రూపొందించాలి అనేది వారి పని. ఎలోహిం నుంచి వచ్చిన బంగారు పెట్టెను ఎక్కువసేపు పట్టుకొని గడిపేవారు. ఆ పెట్టెలో భగవంతుడితో అనుసంధానం కలిగించే శక్తులను క్రొత్త మానవ జన్యు చట్రంలో ఇమడ్చాలి. ఈ బహుమానం మానవులకు ఎన్నో వేల సంవత్సరాల పాటు భావసాగరపు తుఫానుల నుంచి బయటపడేసేందుకు ఉపయోగపడుతుంది. ఎసేన్యా మిగతా సిరియన్ సభ్యులు లైరా స్త్రీలతో కలిసి ప్రార్థన, ధ్యానం చేసేవారు. సరి అయిన ఆలోచనను, సరి అయిన చర్యలను ప్రసాదించమని సమస్త సృష్టికి కర్త అయిన భగవంతుణ్ణి ప్రార్థించేవారు. చాలా రోజుల పాటు ఎంతో శ్రద్ధతో, బాధ్యతతో సిరియస్ బృందం ఈ బృహత్ కార్యం నిర్వహించారు. సాయంత్రాలు మోస్టీనియా వచ్చి ఆ సరస్సు పక్కనే గల టేబుల్ దగ్గర వీళ్ళందరితో కలిసి సాయంకాలపు భోజనం చేసేవారు. నిజానికి మోస్టీనియా ఇలా రావాల్సిన పని లేదు. అతను లైరాలో ఎంతో ప్రముఖ వ్యక్తి, తీరిక ఉండదు. అయితే ఎసేన్యాను చూడడం కోసం వచ్చేవాడు. తన లైరాలో ఉన్న ఈ రోజులన్నీ తన జ్ఞాపకాలలో పదిలపరుచుకోవాలని, తన శక్తులను స్వీకరించాలని, తద్వారా ఎంతో కాలం ఆ మధుర క్షణాలు తనని శక్తివంతుణ్ణి చేస్తాయని అనుకున్నాడు మోస్టీనియా. ఈ సమయంలో వాళ్ళిద్దరూ కలిసి ఏకాంతంగా గడపకపోయినా కలిసి ఒక చోట గడపడంతోనే తృప్తి పడేవారు. ఆ సాంగత్యంలోని విద్యుత్ ఒక శక్తి ప్రవాహంలో వాళ్ళ శరీరాలను, మనస్సులను అల్లుకుపోయేది. అయినా ఆ సమయంలో కొన్నిసార్లు ఇద్దరు ఎలాగో తప్పించుకొని కొన్ని ఏకాంత క్షణాలను ఆస్వాదించేవారు. అలాంటి అరుదైన క్షణాలలో వారిద్దరి మధ్య మాటలు ఉండేవి కావు. మాటల అవసరమే వచ్చేది కాదు. ఆ సరస్సు దగ్గర ప్రక్కన కూర్చునేవారు. ఎసేన్యా భుజాల చుట్టూ తన చేతిని వేసి దగ్గరగా పట్టుకునేవాడు మోస్టీనియాతో గడిపిన ప్రతి క్షణము తన జ్ఞాపకాల అరలో భద్రంగా దాచుకునేది ఎసేన్యా. ఈ క్షణాలు ముందు ఉన్న ఎడబాటును భరించడానికి ఉపయోగపడాలి అనుకునేది. ఆమెకు ఎన్నో జన్మలు, ఎన్నో ప్రేమలు ఉన్నాయని తెలిసిన మోస్టీనియాతో ఆ అనుబంధం తనలోని భాగంగా, అతను తన ఆత్మ యొక్క కవల భాగమన్నట్లుగా అతడితోనే తన స్త్రీ తత్వం సంపూర్ణమవుతుంది అన్న అనుభూతిని పొందేది. లైరాలో కాలం గడిచిపోతోంది. సిరియన్స్ ఈ క్రొత్త మానవ సృష్టి యొక్క శక్తి చట్రాన్ని సిరియస్కు తీసుకువెళ్ళి ఆ శక్తిని, సుళ్ళు తిరిగే కాంతిని, శబ్దాన్ని, దృశ్యాన్ని భౌతిక రూపంలోకి ప్రత్యక్షీకరించాలి. ఆ కాంతి నమూనాలను భౌతిక రూపంలోకి తీసుకురావడం సిరియన్స్ పని. ఇప్పటికీ నమూనా సిద్ధమైంది. కాకపోతే స్థానిక భూలోక వాసులు ఈ సరికొత్త జన్యు ప్రణాళికతో కలిసిపోవడానికి వీలుగా కొన్ని చిన్న మార్పులు చేయాలి, అంతే. చివరి రోజున బ్లూ ఫార్మ్స్ హోటల్లోని తన గదిలో తయారవుతుండగా తలుపు కొట్టిన శబ్దమైంది. తలుపు తెరిచిన ఎసేన్యకు గులాబీ పువ్వుల బొకే అందించింది. రిసెప్షన్లోని ఓ అమ్మాయి, ఇది మీకు ఇవ్వమన్నారు అంది. అబ్బా, ఎంత అందంగా ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది ఎసేన్యా. తలుపు వేసి బెడ్ మీద కూర్చొని ఆ పువ్వులను దగ్గరగా చూసింది. చిన్న మెరిసే గులాబీ రంగు పువ్వులు ఓ వెండి రిబ్బన్ లాంటి దానితో కట్టి ఉన్నాయి. ముఖానికి దగ్గరగా తెచ్చుకొని వాసన పీల్చింది. ఆ వెండి రిబ్బన్కు ఓ కార్డు గుచ్చి ఉంది. ఈ రాత్రి 3వ డెక్కాన్ 5వ గంటకు నేను వస్తాను. నా హృదయాన్ని ఈ పువ్వులు నీకు వినిపిస్తాయి మోస్టీనియా అని ఉంది.
ఒక్క ఉదుటున ఆమె శరీరంలోకి శక్తి ప్రవహించింది. బుగ్గల్లో గులాబీలు పూశాయి. అయితే ఈ చివరి రాత్రి కలిసి గడపాలని తామిద్దరూ అనుకున్నది మరిచిపోలేదన్నమాట అనుకుంది యస్సేన్యా. ఆ రాత్రి లైరన్స్ తమ గౌరవార్థం ఓ విందుని ఏర్పాటు చేశారు. 3వ డెక్కన్ 5వ గంటకల్లా అది పూర్తయి బ్లూ ఫార్మ్స్ హోటల్లో అంతా నిద్రలోకి జారి ఉంటారు. ఆ పువ్వులను నీటిలో ఉంచి గబగబా తయారైంది. మోస్టినియాతో గడపబోయే ఆ అద్భుత క్షణాల గురించే ఆలోచిస్తోంది. ఎంతో మాట్లాడాలని ఉంది మోస్టినియాతో. తన బృందంతో ఆ చివరి రోజు లైరాలో గడుపుతుంటే వాళ్ళంతా ఎంతో విచారంగా ఉన్నట్లు అనిపించింది యస్సేన్యాకి. ఇంటికి వెళ్ళిపోతున్నందుకు ఒకవైపు సంతోషము, లైరాను విడిచి వెళ్ళిపోతున్నందుకు విచారము కలగలిసి ఉన్నాయి. వారిలో ముఖ్యంగా ఆ స్వప్నసీమలలో లైరా స్త్రీలు పాడిన పాట, భూలోకవాసుల కోసం పాడిన కొత్త పాట, అందులోని పదాలు సిరియన్స్కి బాగా హత్తుకున్నాయి. ఈ నెల రోజుల్లో అందరూ తమ తమ అంతరంగంలోని మార్పులను గమనించారు. అందరిలోనూ అవగాహన స్థాయిలో ఎంతో అభివృద్ధి వచ్చినట్లు గమనించారు. సిరియస్కు వెళ్ళిన వెంటనే మనం పని మొదలు పెట్టాలా? యస్సేన్యా అడిగాడు రాయ్. లేదు అంది యస్సేన్యా. త్వరగా పని మొదలు పెట్టవలసిన అవసరం ఉన్నా అంతకన్నా ముందు మనం భూమికి వెళ్ళి అక్కడి స్థానికుల డిఎన్ఏని పరిశీలించాలి. ఎందుకంటే మనం తయారు చేసిన జన్యు చట్రం స్థానిక డిఎన్ఏతో సరిగ్గా కలుస్తుందా లేదా అనేది పరీక్షించాలి. యస్సేన్యా అలా చెప్పడంతో భూమికి తాము వెళ్లాలన్న ఉత్సాహం అందరిలోనూ పెల్లుబికింది. అంతా ఓ చోట కూర్చుని తాము నమోదు చేసిన వాటిని జాగ్రత్తగా సిరియస్కు తీసుకువెళ్ళడం